రావట్లేదు. డూప్లికేట్ మందులే వస్తున్నాయి. ఒక మందు మంచి నికాల్స్ అయిన మందు ఏంటంటే సిగ్నర్ ఒకటి, మరి యాంప్లీ గోల్డ్ ఒకటి, వీటికి నికాల్స్ అయిన మందులు వస్తున్నాయి. ప్రధానమైన డూప్లికేట్. మాగానికి వరి పంటకు కావాలంటే గులికలు వేయాలన్నా డూప్లికేట్ గులికలు వస్తున్నాయి. మరి పోస్ట్ రేస్ గులికలు అన్నీ అవి మంచి, అవి రావట్లేదు. అందరికి అందట్లేదు. ధర ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా. సరే, మరి గులికలు వేయాలి అది అంటే అట్లా అంటే మరి దోమ మందు కొట్టాలంటే 3 రకాలు ఉన్నాయి. ఎక్సలెన్ అంటే నెంబర్ 1, అది పెద్దగా అందట్లా. మరి అందనప్పుడు ఏదో ఒకటి కొడతాం కదా, ఏదో పని చేయట్లేదు కనుక ఆ మందులు మట్టుకుని బ్యాండేజ్ మందుల మట్టుకు పెద్ద రావట్లేదు. ఖర్చు తక్కువ మీద ఏదో డూప్లికేట్ తీసుకొచ్చాం. ఇది కొట్టినాక ఒకసారి కొట్టేదాన్ని 2 సార్లు కొట్టాలి. వ్యవసాయం పండుగ ఈ వర్షాలు ఏమో బాగా కోసినప్పుడు ఏ చెప్తుంది, విత్తనాలు పెట్టినప్పుడు ఏ చెప్తుంది, మునిగిపోతుంది. కోసేటప్పుడేమో గింజలు డ్యామేజ్ అవుతుంది. మనం విత్తనాలు పెట్టేటప్పుడు ఏం చేస్తున్నాం, భూమిలో పడిన విత్తనాలు మురిగిపోతాయి కదా. మళ్ళీ పెట్టి 2-3 సార్లు పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి నారు విత్తనాలు కూడా పడకపోతే నారు బాపట్ల సీరియల్కి వెళ్ళి లేకపోతే కర్లపాలెం అనే ఏరియాలో నారు ఉంటుంది, ఇష్టదెబ్బల మీద పెడతారు. అవి తెచ్చుకుని నాటేసుకునే కూడా బోల్ ఖర్చు అవుతుంది. రేపు మళ్ళీ కోసేటప్పుడేమో వర్షాలు కురిస్తే నారు అన్నీ వనలేకపోతే ఇప్పుడు అంత పలమే కదా. మెరక భూములు, ఇసుక భూముల్లో పెడతారు, వాళ్ళు కట్టి మెరక ఇసుక నీళ్ళు నిలవు, అక్కడ నారు పెంచుతారు. ఆడకు పోయి సెంటులు లెక్క ఏంటని 1200 1300 అది వాళ్ళకి డబ్బులు ఇస్తే పీకేసేస్తారు. మనం ఖర్చు పెట్టుకుని నాటేయించుకోవటం, బొమ్మలు తెప్పించుకోవటం. ఈ వర్షాలు పెడితే అవి ప్రాబ్లం. ఈ వ్యవసాయం గురించి ఈ 2 పంటలకి మనం మినుము అంటావా, మినుము జల్లినాక 4-3 రోజులు లేకపోతే మొలుస్తాయి. అదే జల్లి 2-3 రోజులు ఉన్న తర్వాత వానకొస్తే పగిలిపోతాయి లోపల, మళ్ళీ ఇత్తనాలు దానికి. అదే పైకి వచ్చి కాపుకి వచ్చే టైంలో 5-6 సార్లు ముందు కొట్టాలి. దానికి కూడా ఇంకా వేరే మందులు ఉంటాయి. కోరాజన్ అంటే ఇలాంటి మంచి మందులు ఉంటాయి. అవి కొడితే పురుగు తగ్గుతుంది కానీ కాయ పడేటప్పటికి ఇంకా లద్ది పురుగు పడి బెజ్జాలు వేస్తుంది. దానికి వేరే మందు కొట్టాలి. పైనాట్ అని ఇంకోటి అని అయ్యో వస్తాయి కానీ ఒక పేరు అనేది లేదు. అవి పైనాట్ మందులు అనేవి డూప్లికేట్. ఆర్గానిక్ దగ్గరలో వచ్చిన మందులు అవి. ఆర్గానిక్ మందులు కొడితేనేమో అవి ఆ మందు కొడితేనేమో మాట ఆ పురుగు అంటే కంపెనీ మందులు కొడితేనే మాట. ఎక్కలక్ష అంటే అలాంటి పూర్వం వచ్చాయి, ఇప్పుడు మామూలుగా వాటిని మార్చిపోయి మొత్తం కొత్తలు. డూప్లికేట్ అని మీకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది. ఆ మందులు తప్ప ఏరియాలో తెచ్చేవాడు. బయట తెచ్చుకోవాలంటే గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళితే అది మాయ బజార్ అయితే. వాళ్ళకి ఎరుగుండ వాళ్ళకైతే బయట పెడతారు, మనకైతే డూప్లికేట్ పెడతారు. ఇక్కడికి వచ్చినా కొడితేనా మందు ఈ పురుగులు చావలేదని మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికే టైం పోతుంది, తినేసేస్తాయి. ఇప్పుడు డూప్లికేట్ తెచ్చే వాళ్ళని మీరు అడగడానికి ఏం అధికారం ఉంది? మేము చేస్తున్నాం, ఇచ్చాము, మాకు అట్టా చెప్తున్నారు, మీకు అట్టా చెప్తున్నాం. మీ ఇష్టమైతే తీసుకో, లేకపోతే కష్టమైతే మానుకుంటే మరి తినేతనికి 4 రోజులు మానుకుంటే అట్లా. అందుకని ఏదో ఒకటి కొట్టాలి ముందర. కొట్టి నష్టపోతున్నాం. ఒకసారి కొట్టేది 4 సార్లు కొట్టాలి. అదే ఒరిజినల్ మందు కొట్టామనుకో పైరు అయ్యేతోటి 2 సార్లు కొడితే అయిపోతుంది. అదే ఇప్పుడు ఇది 5-6 సార్లు కొట్టాల్సి వస్తుంది. అవి మంచి మందులు తెచ్చుకుని అంటే వీళ్ళు కూడా కొట్టిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ రేటు చెప్తారు. నువ్వు నీ దగ్గర 10 రూపాయలకి కొనేది 8 రూపాయలకి ఇస్తున్నావు అనుకో, తెస్తున్నాడు, మనకు 10 రూపాయలకి అమ్ముతున్నాడు. అక్కడ 8 రూపాయలు తెచ్చి మనకు 10 రూపాయలకి అమ్ముతున్నాడు. అట్లా 2 రూపాయలు కమిషన్ కొట్టేస్తున్నాడు. అదే మంచి మందు వచ్చిందనుకో ఎక్కువ రేటు చెప్తున్నారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవటానికి అవకాశం ఉంది. 1000 రూపాయలు తెస్తుంది, మాకు 1200 అమ్మాలి, 1500 అమ్మాలి కదండి. ఖర్చులు పోను, అది రావు, 5-6. ఇది 800 తెచ్చిన మంది మాకు 1000 రూపాయలు పెట్టాడు, 200 సేవ్ అవుతుంది కాబట్టి వ్యాపారం లాభం. మరి తెస్తేనే మేము తీసుకునేది. ఆడు తెచ్చాడు అనుకో, ఆడు తెస్తే 1000 రూపాయలు ఖర్చు, ఇక ఆడు ఇంకెక్కువ అమ్మటానికి అది మనకి. ఇంకా మరి 5 రూపాయలు తెచ్చింది మనకి ఈ 1200కి ఇస్తే పర్వాలా, ఆడే 1400-1500 అమ్మాలి. వాళ్ళకి కూడా ట్యాక్స్ పెడుతుంది కదా, 200 ట్యాక్స్ పెడుతుంది తెచ్చినందుకు. ట్యాక్స్ పని ఇంకొక 400-200 వేసుకుంటేనేగా అది 1400-1500 అయితే కానీ వాళ్ళకి గిట్టదు, లాభం రాదు. లాభం రాని వ్యవసాయం చేయరు. ఆడు కూడా మేము వ్యవసాయం చేయాలంటే ఎక్కువ దండ పడుతుంది.
కానీ ఒరిజినల్ మందు వస్తే మనకి బ్రహ్మాండం. వచ్చే 10 రూపాయలకి 10 రూపాయలు నుంచి ఉంటుంది. 10 రూపాయలకి 6 రూపాయలు వచ్చి 4 రూపాయలు దండలు